నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ చిలుక మౌనం. మంచి న్యాయ నిర్ణేత అయిన రాజు ఒకడు న్యాయ విచారణ చేసేటప్పుడు మాటలు నేర్చిన దేవతా చిలుక ఒకటి ఎక్కడి నుంచో వచ్చి తీర్పు అయిపోయిన తర్వాత శభాష్ అని అరుస్తూ సభలోంచి ఎగిరి వెళ్ళిపోయేది. ఆ రాజ్యంలో ఉండే ఒక మోసగాడికి చిల్లర మోసాల మీద విసుగు పుట్టి ఏవైనా పెద్ద మోసాలు రెండో మూడో చేసి మిగిలిన జీవితమంతా సుఖంగా గడపాలని అనుకున్నాడు. మొదటగా వాడు ఒక పెద్ద సముద్ర వ్యాపారి ఇంట చేరి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టు నటించి తొందరలోనే ఆయన నమ్మకాన్ని సంపాదించాడు. ఒకనాడు వాడు వర్తకుడితో, అయ్యగారు, రేపు రేవులోకి సుగంధ ద్రవ్యాల ఓడ ఒకటి వస్తున్నది. కొంత డబ్బు నాకు ఇచ్చారంటే మనకు ఎక్కువ లాభం కలిగేలాగా సరుకు కొనుగోలు చేస్తాను అన్నాడు. ఒరే, వాటి మీద అట్టే లాభాలు రావటం లేదురా అంటూ వ్యాపారి నవ్వాడు, ఆ విషయాన్ని తేలిగ్గా తీసి పారేస్తూ. కానీ మోసగాడు ఆయన్ని ప్రాధేయపడి ఒప్పించి కొందరు నాటకాల రాయుళ్లకు వ్యాపారులా వేషాలు వేసి వాళ్ళకి ఏం చేయాలో చెప్పి రేవు వద్దకు ముందుగా పంపాడు. ఓడ రాగానే వాళ్ళు విదేశీ వ్యాపారులను కలుసుకుని ఈ ఏడు సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పడిపోయింది అని బాగా నమ్మించారు. వెనకగా వచ్చిన మోసగాడు ఆ సరుకునంతా తక్కువ ధరకు కొనేసి యజమాని అయిన వ్యాపారికి 10 రెట్లు లాభం చూపించాడు. కొన్నాళ్ల తర్వాత వ్యాపారి మోసగాడిని పిలిచి, ఒరే, ముత్యాల వర్తకులు ఉన్న ఓడ ఒకటి రాత్రి రేవు చేరుకుంటున్నది, మునుపటిలాగే సరుకు చవకగా కొని పట్టుకురా అంటూ వాటికి పెద్ద మొత్తంలో డబ్బిచ్చాడు. మోసగాడు ఇదే అదను అనుకుని ఆ రాత్రికి రాత్రే డబ్బుతో సహా పారిపోయాడు. మరొక ఊరు చేరిన మోసగాడు ఈసారి సంపన్నుడైన ఒక కవి ఇంట చేరాడు. ఒకనాడు వాడు మాటల మధ్యలో, మహాకవులైన మీ ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అంటూ లేని విచారాన్ని నటించి మీ పేరు రాజాస్థానంలో మారుమోగడానికి ఒక దివ్యమైన మార్గం ఉంది అన్నాడు. ఏమిటది అని అడిగాడు కవి ఆశగా. మీరు కొంత ఖర్చుకు వెనకాడకపోతే మీకు ఘనంగా సన్మానం చేయించి రాజ్యమంతటా మీ కీర్తి వ్యాపించేలా చేస్తాను అన్నాడు మోసగాడు. కవి వాడికి పుష్కలంగా డబ్బిచ్చాడు. మోసగాడు ఆ డబ్బుతో పాటు అమాయకులైన మరికొందరి దగ్గర కూడా చందాలు అంటూ డబ్బులు వసూలు చేసి పారిపోయి రాజధాని చేరుకున్నాడు. ఈసారి వాడు రాజుగారి ఆస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాలని ఉపలాటపడే ధనికుడైన ఒక యువకుడి ప్రాపకం సంపాదించి మాటల సందర్భంలో, మీరు కాలాన్ని ఇలా ఎందుకు వృధా చేస్తున్నారో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. మీరు రాజుగారి కొలువులో ఉండి తీరవలసిన వారు అన్నాడు. ఏం చేయమంటావు, రాజాస్థానంలో పలుకుబడి గలవారు ఎవ్వరిని నేను ఎరగను అన్నాడు ఆ యువకుడు విచారంగా. మీరు కొంత సొమ్ము ఖర్చు చేసేట్టుంటే నా పలుకుబడి ఉపయోగించగలను అంటూ యువకుడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని పారిపోతూ వాడు అనుకోకుండా రాజభటులకు దొరికిపోయాడు. రాజు విచారించి మోసగాడికి కఠిన కారాగార శిక్ష విధించాడు. సభలో ఉన్న వాళ్ళందరూ హర్షధ్వానాలు చేశారు. కానీ అక్కడ ఉన్న చిలక మాత్రం మౌనం దాల్చింది. ఇది చూసి రాజు కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి ఫిర్యాదు చేసిన ముగ్గురికి తేలికపాటి శిక్షలు విధిస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడు చిలక శభాష్ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. మహారాజా, ఇది అన్యాయం. మోసం చేసింది వాడు, మోసపోయిన వాళ్ళ మేము అన్నారు వర్తకుడు, కవి, ధనిక యువకుడు ఒకేసారి. రాజు వ్యాపారికేసి చూస్తూ, సుగంధ ద్రవ్యాల మీద మొదట వచ్చిన లాభం అన్యాయమని తెలిసి మళ్లీ దురాశ పోవడం నీ తప్పు అన్నాడు. తర్వాత కవితో, నీ స్థాయికి మించిన పేరు రావాలని కీర్తిదాహంతో ప్రవర్తించడం నీ తప్పు అన్నాడు. రాజు ఆ ధనిక యువకుడికేసి తీవ్రంగా చూస్తూ, అర్హత లేకపోయినా లంచమిచ్చి కొలువు సంపాదించాలని నువ్వు తప్పుదారి దొక్కావు అన్నాడు. ముగ్గురు సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఏ బలహీనతలు లేని వాళ్లను ఏ మోసగాళ్ళు ఏమీ చేయలేరని అప్పటికి కానీ వాళ్లకు అర్థం కాలేదు. కథ సమాప్తం. రెండవ కథ సూరసేనుడి కథ. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన వాతావరణంలో ఇతరుల కోసం నువ్వు పడుతున్న శ్రమ మరొకరికి సాధ్యమయ్యేది కాదు. అయితే తమ అవసరం తీరిన తరువాత నిన్ను ఈ పనికి పొరిగొల్పిన వాళ్ళు తగినంతగా నిన్ను గౌరవిస్తారా అన్న అనుమానం కలుగుతున్నది.
ఒక దేశానికి అధిపతి, మంచి పండితుడు అయి ఉండి కూడా సూరసేనుడు అనే రాజు తనకు సహాయం చేసిన వ్యక్తి పట్ల అక్రమంగా ప్రవర్తించిన వైనం ఈ సందర్భంలో నువ్వు తెలుసుకోవటం ఎంతైనా అవసరం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశాన్ని సూరసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాక గొప్ప పండితుడు, కళా పోషకుడు కూడాను. ఆయనకు చిత్రలేఖనమన్నా, నాట్యమన్నా విపరీతమైన అభిమానం. ఆయన ఆస్థానంలో కవులతో పాటు చిత్రకారులు, నర్తకులు కూడా ఉండేవారు. కానీ సూరసేనుడికి వారి కళా నైపుణ్యం పరిపూర్ణమైన తృప్తినిచ్చేది కాదు. ఒకసారి సూరసేనుడు నిండు సభలో ఉండగా కొందరు భటులు జీర్ణ వస్త్రాలతో, తైల సంస్కారం లేని జుట్టుతో దీనంగా ఉన్న ఒక యువతిని తీసుకువచ్చి రాజు ఎదుట నిలబెట్టి, మహారాజా, ఈమె స్వర్ణముఖి నదిలో కొట్టుకు వస్తూ మాకు కనిపించింది. వెంటనే రక్షించి బంధువుల వద్దకు చేరుద్దామని వివరాలు అడిగాము. ఎంతగా ప్రశ్నించా కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంది కానీ పెదవి విప్పడం లేదు అని చెప్పారు. రాజు ఆమెను తేరిపార చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అంతటి దీనస్థితిలో కూడా ఆమె సౌందర్యం బురదలోని పద్మంలా ప్రకాశిస్తున్నది. సూరసేనుడు ఆమె కేసి జాలిగా చూస్తూ, ఎవరమ్మా నువ్వు, నదిలో ఎలా పడ్డావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆ యువతి చేతుల్లో ముఖం దాచుకుంటూ బోరుమన్నది. సూరసేనుడు ఒక్క క్షణం ఆలోచించి, సరే, ప్రస్తుతానికి ఈమెను మహారాణి అంతఃపురానికి తీసుకువెళ్ళి అప్పచెప్పండి అన్నాడు. ఆ సాయంత్రం సూరసేనుడు మహారాణి లీలావతిని చూడబోయి, ఏం దేవి, ఉదయం నేను పంపిన స్త్రీ ఏమైనా కోలుకున్నదా? వివరాలు ఏమైనా తెలిసాయా అని అడిగాడు. లేదు ప్రభు, నేను ఎంతగానో ప్రయత్నించిన మీదట ఆమె తన పేరు మల్లిక అని, తానొక దురదృష్టవంతురాలనని మాత్రం చెప్పింది. తన గురించిన వివరాలు ఏవి ప్రస్తుతం అడగవద్దని ప్రార్థించింది. అయితే ఇంతకు ముందు ఒక విషయం మాత్రం తెలిసింది. ఆమె సామాన్యురాలు కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాటి లేని కళాకారిణి అంటూ చెలికెత్తకు సైగ చేసింది. చెలికెత్త వెంటనే వెళ్ళి ఒక చిత్రాన్ని తీసుకొచ్చి రాజుకు అందించింది. సూరసేనుడు ఆ చిత్రాన్ని చూస్తూనే దిగ్భ్రాంతి చెందాడు. ఆ చిత్రం మల్లికదే. ఉదయం సభలో ఎంతటి దీనస్థితిలో కనిపించిందో అంత దీనంగానూ చిత్రించబడింది. సూరసేనుడు ఆశ్చర్యంగా, చిత్రలేఖనం అపూర్వం, ఎవరు చిత్రించారు అని ప్రశ్నించాడు. లీలావతి చిరునవ్వుతో, ఆ చిత్రంలో ఉన్న యువతే ఈ చిత్రాన్ని లిఖించిన చిత్రకారిణి అని జవాబిచ్చింది. ఏమిటి, మల్లికేది స్వయంగా చిత్రించిందా అన్నాడు రాజు. అవును, మల్లిక తనకు చిత్రలేఖనంతో పాటు నాట్యం కూడా తెలుసును అన్నది. మీరు పరీక్షించి సంతృప్తి పడితే మన కొలువులో ఉండిపోతానని చెప్పింది. మీరు వచ్చిన తర్వాత నాట్యాన్ని ప్రదర్శిస్తానన్నది అని చెప్పింది లీలావతి. అయితే ఆమె నాట్యంలో ఏ పాటి సమర్థురాలో చూడాలని ఉన్నది అన్నాడు సూరసేనుడు. కొద్దిసేపటి తర్వాత లీలావతి చెలికత్తె నర్తకి వేషంలో ఉన్న మల్లికను అక్కడికి తీసుకువచ్చింది. సాలంకృత అయి ఉన్న ఆమెను చూసి సూరసేనుడు ముగ్ధుడైపోయాడు. లీలావతి తన భర్తను నృత్యం ప్రారంభించమంటారా ప్రభు అని అడిగింది. సూరసేనుడు ప్రారంభించమన్నట్టుగా తల ఊపాడు. వెంటనే మల్లిక రాజదంపతులకు వినయంగా నమస్కరించి నాట్యం ప్రారంభించింది. నాట్యం పూర్తి కాగానే సూరసేనుడు చప్పట్లు కొడుతూ, శభాష్ మల్లిక, నువ్వు మల్లికవు కాదు, మయూర కన్యవు. నా కళాతృష్ణ గమనించి నటరాజు నాకు ప్రసాదించిన కళాభినేత్రివి. నీ రాకతో నా కొలువులో ఒక పెద్ద లోటు తీరింది అన్నాడు. మల్లిక ఆనందంగా రాజదంపతులకు తన కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. సూరసేనుడు అక్కడి నుంచి తిన్నగా రహస్య ఆలోచన మందిరానికి వెళ్ళి మంత్రి కేశవ భట్టుకు కబురు పంపాడు. అతడు రాగానే సూరసేనుడు మల్లికను గురించి వివరంగా చెప్పి ఆమెను ఆస్థాన నర్తకిగా నియమించినట్టు చెప్పాడు. అంతా విన్న కేశవ భట్టు ఆందోళనగా, ఎంత పని చేశారు ప్రభు, సౌందర్యవతి నేర్పరి అయిన స్త్రీని ప్రజాప్రాముఖ్యం గల అటువంటి పదవిలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా నియమించడం మంచిది కాదు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. ఆమెకు కేవలం ఆశ్రయం మాత్రం కల్పించి కొలువులో స్థానం ఇవ్వడానికి వీలు లేదని చెప్పండి అన్నాడు. అలా కాదు, ఆమెకు కొలువులో స్థానం ఇవ్వడానికి నిశ్చయించాను అన్నాడు సూరసేనుడు. కేశవ భట్టు ఆశ్చర్యంగా చూశాడు. అది గమనించిన సూరసేనుడు, నేను మొదట వాగ్దానం ఇవ్వడమే పొరపాటైందని నేను అంగీకరిస్తున్నాను. కానీ పునరాలోచిస్తే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడమే మంచిదని అనిపిస్తున్నది.
అనుమానిస్తున్నట్టు ఆమె ఏ దేశపు గూఢచారినో కావచ్చు, కాకనో పోవచ్చు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాడు. కేశవ భట్టుకు రాజు వాదన అంతగా నచ్చలేదు. అందువల్ల ఆయన మౌనంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. మల్లిక గాంధార దేశపు ఆస్థాన నర్తకిగా నియమించబడింది. ఆమె చిత్రించిన చిత్రాలు రాజభవనాన్ని అలరించాయి. సామాన్యుడి పౌరుని దగ్గర నుంచి ముఖ్య రాజోద్యోగి వరకు మల్లిక సౌందర్యానికి, నృత్యానికి జేజేలు పలకసాగారు. క్రమంగా మల్లికకు ఆశ్రిత జనం ఎక్కువయింది. అందరికంటే ఎక్కువగా మల్లిక నాట్యాన్ని, చిత్రకళా నైపుణ్యాన్ని అభిమానిస్తున్న సూరసేనుడు రాజుగా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. మల్లికను ఒక కంట కనిపెట్టి ఉండేందుకు చారులను నియమించాడు. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమైంది సూరసేనుడి స్థితి. మల్లిక గాంధార దేశానికి పొరుగున ఉన్న కళింగ దేశ గూఢచారి అని రుజువై సూరసేనుడు ఆమెను ఆస్థానం నుంచి తొలగించే నాటికి హఠాత్తుగా కళింగ సైన్యాలు గాంధార మీదకి విరుచుకుపడ్డాయి. యుద్ధానికి సిద్ధంగా లేని గాంధార కళింగరాజు వికర్ణుడి వశమైంది. రాణి లీలావతిని ఆమె చెలికత్తెలు కొందరు సైనికులు కలిసి రాజభవనంలోని రహస్య మార్గం గుండా తీసుకుపోయి కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రి గారైన చెంపకరాజు వద్దకు చేర్చారు. ఓడిన సైన్యం నుంచి వేరుపడి సరిహద్దుకి ఆవల ఉన్న భిల్లరాజు సాయం కోసం వెళుతున్న సూరసేనుడికి కాలిబాట పక్కన ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతడి చుట్టూ చాలామంది మోగి ఉన్నారు. సూరసేనుడు కూడా అప్రయత్నంగానే అటు వెళ్ళి జోస్యగాడికి తన చేయి చూపించాడు. జోస్యగాడు ఆయన చెయ్యి చూస్తూనే, ఆహా, మహారాజు యోగం గల చెయ్యి. తప్పు చేశానని బాధపడుతున్నావు, కానీ దురదృష్టమే అదృష్టం అవుతుంది. నీకు అంతా శుభమే జరుగుతుంది అన్నాడు. అప్పటి వరకు పొరపాటు చేసి రాజ్యం పోగొట్టుకున్నానన్న బాధపడుతున్న సూర్యసేనుడికి జోస్యగాడి మాటలు నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. ఆయన అక్కడ నుంచి వెళ్ళబోతుండగా జోస్యగాడు ఒక రైతు యువకుడి చేయి చూస్తూ, ఆహా, చక్రవర్తులను తోసి రాసిన హస్తం. ఇప్పుడు పేదరికంలో ఉన్నానని బాధపడుతున్నావు, కానీ తొందరలోని ఇంద్రభోగాలు అనుభవిస్తావు అన్నాడు. ఈ మాటలు విని సూరసేనుడు నవ్వుకుని బిల్లరాజు ఉన్న ప్రాంతం కేసి ప్రయాణం సాగించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సూరసేనుడి మామగారు అయిన చెంపకరాజు కళింగం మీదకి బిల్లరాజు సహాయంతో సూరసేనుడు తన దేశాన్ని ఆక్రమించిన వికర్ణుడి మీదకి దండెత్తిపోయి 2 రాజ్యాలను ఆక్రమించుకున్నారు. తిరిగి రాజైన వెంటనే సూరసేనుడు మల్లికను పిలిపించి, మల్లిక, కళింగ రాజ్యం కూడా మా స్వాధీనమైన విషయం తెలిసిందా అని కటువుగా ప్రశ్నించాడు. మల్లిక తెలిసింది అన్నట్టుగా తల ఊపింది. అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకో. నువ్వు సూరసేనుడికి ఆస్థాన నర్తకివి, కేవలం నర్తకివి, అర్థమైందా అని అడిగాడు సూరసేనుడు. ఎలాంటి శిక్ష పడుతుందో అని భయపడుతున్న మల్లిక సూరసేనుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూరసేనుడు తాను జోస్యం చెప్పించుకున్న జోస్యగాడిని పిలిపించి, ఈనాటి నుంచి నువ్వు జోస్యం చెప్పడానికి వీల్లేదు, నిన్ను మా భటుడుగా నియమిస్తున్నాను అన్నాడు. అంతేకాక దేశంలో ఎవరు చిలక దోస్యం, హస్త సాముద్రికం లాంటి వాటిని వృత్తులుగా స్వీకరించరాదని, వాటిని శాస్త్రాలుగా మాత్రమే పరిగణించాలని శాసనం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరసేనుడి ప్రవర్తన ధర్మవిరుద్ధంగా లేదా? తనను మోసగించిన మల్లికను తిరిగి అందలం ఎక్కించి తనలో నూతనోత్తేజాన్ని కలిగించిన జోస్యగాడిని ఆ వృత్తి నుంచి తప్పించాడు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనలో ధర్మవిరుద్ధమైనది ఏదీ లేదు. జోస్యగాడికి శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేదని అతడు రైతు యువకుడికి చెప్పిన మాటల ద్వారా ఆయన గ్రహించాడు. అటువంటి వాడు చెప్పే జోస్యం ప్రజల మానసిక స్థితికి హాని కలిగిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకే రాజు జ్యోతిష్ శాస్త్రాన్ని బాట పక్కన పరవడాన్ని నిరోధించాడు. జోస్యగాడు నిర్భాగ్యుడు కాకుండా వాడికి తన కులువులో ఉద్యోగం ఇచ్చాడు. ఇక మల్లిక సంగతి. వ్యక్తిగా ఆమె అపూర్వ కళాకారిణి, రాజు కళాప్రియుడు. మల్లికను గూఢచారిగా ఉపయోగించుకున్న రాజు సింహాసనాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు మల్లిక వీరుడి చేతిలో లేని ఆయుధం. అది తళతళ మెరవగలదే కానీ తనంతట తాను ఎవరి శిరస్సును ఖండించలేదు. అందువల్లనే సూరసేనుడు ఆమెకున్న ప్రావీణ్యాన్ని తన దేశాన్ని స్వంతం చేసుకుని మంచి విజ్ఞత చూపించాడు అన్నాడు. రాజు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శమంతస్వాహ మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.
మూడవ కథ మర్రి చెట్టు సాక్ష్యం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా కథలోకి వెళ్దామా? ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు దూర గ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, బాబు శెట్టి గారు, ఇల్లంతా కూలిపోయింది. తొలకరి లోపుగా బాగు చేయించకపోతే నేను పిల్లలు ఏ చెట్టుకినైనా నిలబడవలసింది. 200 రూపాయలు అప్పిప్పించారా? ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని దీనంగా ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి చాలా మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక అప్పటికప్పుడే తన దగ్గర ఉన్న సొమ్ములో నుంచి 200 తీసి ఇచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం బాకీ తీర్చలేదు. అప్పటికే ఒక పంట చెల్లిపోయింది. అయినా నారాయణ శెట్టి బాకీ అడగలేదు. ఇంకో పంట కూడా ఇంటికి వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యను రమ్మని పిలిపించి, మంచిగా, ఏం కోటయ్య, ఆ బాకీ చెల్లు వేయకనే పోతివి? ఏడాది వెళ్ళి 2వ ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో దారిలో కనబడి 200 పుచ్చుకుంటివి, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావి అన్నాడు శెట్టి. నేను ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుంది కదా, అది పంపించండి, చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసిపోయిన మాట తెలిసి ఉండే. నువ్వు నాకు ఏ పత్రము రాయలేదే, ఇవాళ రేపో చెల్లు వేస్తావు కదా, ఈ భాగ్యాన్ని పత్రం దేనికిలేమని నేను నిన్ను అడగను లేదు అన్నాడు శెట్టి ఎంతో ఆశ్చర్యంగా. ఇది చాలా బాగుంది. మీరు ఎంత సంపన్నులైతే మాత్రం అమాయకుడు కదా అని నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా. అక్కడ నలుగురు పోగయ్యారు. ఏమిటంటే ఏమిటి అని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు. అన్నీ అబద్ధాలు అన్నాడు కోటయ్య. ఇదేదో మున్సబ్ గారు తేల్చాల్సిందే, అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మున్సబ్ గారితో అయితే మాత్రం నాకేమీ, ఉన్నమాట చెప్పడానికి భయం అంటూ కోటయ్య తిన్నగా ముందుకు నడిచాడు. మున్సబ్ గారు చాలా తెలివిగలవాడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ఆయన శెట్టి చెప్పిందంతా వినాడు. కోటయ్య చెప్పింది విన్నాడు. నేనేం బిచ్చగానే 200 అప్పు చేయవలసిన కర్మ నాకేమిటి? నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకుని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టి గారు నాకు నిజంగా అప్పే ఇస్తే 2 ఏళ్లు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటాడా అన్నాడు కోటయ్య. మున్సబ్ శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడిచ్చారు? డబ్బు ఇస్తుండగా ఎవరు చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు బాబు, ఒక మర్రి చెట్టు కింద కూర్చుని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు శెట్టి. ఇకనే ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పి రండి అన్నాడు మున్సబ్ శెట్టితో గంభీరంగా. శెట్టి మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం ఇస్తుందా అండి అన్నాడు కాస్త సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది? మారు మాట్లాడకుండా వెళ్ళి తొందరగా చెప్పి రావయ్యా. ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారిని వచ్చేయి. మేమంతా నీకోసం ఇక్కడే వేచి ఉంటాం, తొందరగా వెళ్ళరా అన్నాడు మున్సబు. అక్కడ చేరిన వారంతా మున్సబు మాటలకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు. మున్సబుకు మతిపోయిందని, తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల ఎంతగానో సంతోషించసాగాడు. కొద్దిసేపు గడవనిచ్చి మున్సబు తొందరలో ఉన్నవాడలే, ఏం కోటయ్య, శెట్టి ఈపాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు. అబ్బే, అప్పుడేనా అండి, అది కోసున్నర దూరంలో ఉంది. అదే కాక వాన కురిసింది కదా, ఆ చెరువు గట్టు దారి చెప్పరానంత బురద. అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య నవ్వుతూ. మున్సబు చేతికర్రతో కోటయ్య మీద టపీమని కొట్టి, దొంగ వెధవా, శెట్టి నీకు ఏ చెట్టు కింద తప్పించాడో కూడా తెలుసన్నమాట అన్నాడు. మున్సబు యుక్తి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకుని శెట్టికి వడ్డీతో సహా చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా ఆనాటి నుంచి కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి కూడా లేకుండా పోయింది. కథ సమాప్తం.